మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. మీరు ఒక మాట అన్నారు కదా, ఆయన చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాను అన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తున్నప్పుడు అసలు ఏమి వయసులో ఏమి అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే అదంతా తన ఒకటేమో తన జాతక ఫలం మెయిన్గా, తన కృషి, ఓకే రెండు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మహాసముద్రం సార్. ఇక్కడ ఎవరు సీఎం అవుతారో కూడా తెలియదు, ఎన్వలప్ కవర్లో వచ్చేస్తుంది పేరు అంతే. సో ఎందుకంటే హేమాహేమీలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోషయ్య గారి వల్లగాకనే నా వల్ల కాదు, సీఎం పదవి కన్నా కూడా నాకు మంత్రి పదవి ముఖ్యం, నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థానం ఇచ్చినా చాలని చెప్పేసి ఆయన వద్దని సీఎం స్థాయి నుంచి కిందకి దిగేసి కిరణ్ కుమార్ రెడ్డిని ఎక్కించిన రోజులు చూసాం మనం. ఆయన వద్దని నేను అనలేదు, ఎందుకంటే మేము విన్నమాట. అదే నేను రోషయ్య గారికి చాలా సన్నిహితుడిని. తెలంగాణ వాదం అనేది గొడవ అదేం లేదు. ఆయనకి ఆ టైంలో కొంచెం ఆరోగ్యం నలతగా ఉండేది, 1 month సెక్రటరీకి పోలేకపోయారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి తను ఢిల్లీలో తన లాబింగ్ తను చేసుకొని చాప కింద నీరులాగా తను వచ్చేసేసి తను ఈయనకి దించుతున్నట్టు ముందు రోజు కూడా ఆయనకు తెలియదు. ఓకే, ఆయన వద్దని అనటం జరగలేదు. తర్వాత ఇక ఆయనకున్న సీనియారిటీని గౌరవించి సోనియా గాంధీ గారు ఆయనకి గవర్నర్గా తమిళనాడుకి పంపడం జరిగింది. సో లాబింగ్ చేసి ఆయన దించింది అయితే కిరణ్ కుమార్ రెడ్డి హాజ్ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ అండ్ కీ లాబింగ్ ఇన్ ఢిల్లీ. చెన్నారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారితో పోల్చారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే గద్దె దించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళల్లో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని. ఎస్, ఐ అగ్రీ. తెలంగాణ ప్రజానీకం కూడా ఒప్పుకుంటుంది డెఫినెట్గా దానికి. రాజశేఖర్ రెడ్డి గారిలో గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అంటే చెట్టు కింద కూర్చున్నవాడు కూడా రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక మంచి మనిషిగా కూర్చొని మాట్లాడుకోవటం ఎక్కువ. ఆయన్ని మీరు దగ్గర నుంచి చూశారు, వితౌట్ అపాయింట్మెంట్ ఆయన ఇంటికి వెళ్ళి అంత చనువు ఉంది మీకు. ఆయనలో ఉన్న కామన్ క్వాలిటీస్ రేవంత్ రెడ్డిలో కూడా వచ్చాయి, అందుకనే ఈ స్థాయిలో ఉన్నాడు. లేకపోతే ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారు, హైకమాండ్ కూడా ఎంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనిపించిన కొన్ని రాజశేఖర రెడ్డి గారు సమయ పాలన పాటించడంలో ఆయనని మించిన వాళ్ళు ఎవరు లేరు. మార్నింగ్ 4:15కి ఆయన మొట్టమొదటి ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండేది. ఓకే, అంటే 30 నిమిషాలు 30 నుంచి 40 నిమిషాలు ఉండేది ఆ టైం అపాయింట్మెంట్. సంవత్సరంలో దాదాపు 20-25 రోజులు నేనే ఆ టైం తీసుకునేవాడిని. అది సూర్యుడు ఫిక్స్ చేసే టైం అది. నేను నాతో పాటు జగ్గారెడ్డిని కూడా తీసుకెళ్ళేవాడిని. అక్కడ నుంచి చూసుకొని తర్వాత ఆయన యోగా అదంతా చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని 8:30 కల్లా వచ్చేసేవాడు క్యాంప్ ఆఫీస్లోకి. అక్కడ బారికేడ్స్లో ఉన్న సాధారణ ప్రజల్ని కలిసేవాడు. లాంజ్ 4లో రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉండేవాడు. డైలీ ఆయన చాలా ఎక్కువ మందిని కలిసేవాడు. రేవంత్ రెడ్డి గారు అట్లా జనాల్ని కలవలేకపోతున్నాడు. ఓకే, అదొకటి రాజశేఖర రెడ్డి గారితో మనం ఆయన్ని పోల్చలేము. అంటే ఆయన లేవటం కొంచెం లేటుగా లేస్తారని విన్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన 10:30 కల్లా పడుకుంటారు. ఆయన మార్నింగ్ 4ంటికి లెగుస్తారు. బ్రహ్మముహూర్తంలో లెగిసే టైప్ ఆయన. మధ్యాహ్నం 15 నిమిషాలే నిద్రపోతాడు ఆయన. నేను ఒక రోజు అడగడం జరిగింది, అన్న 15 నిమిషాల్లో 2:45 to 3 రెస్ట్ అని రాస్తారు మీ యొక్క ఐటినరీలో, 15 నిమిషాలు ఎట్లా పడుకుంటారు, ఎట్లా లెగుస్తారు? నేను పంచం మీద పడుకున్నాక 10 నిమిషాలకు కానీ నాకు నిద్ర పట్టదు అని అడిగితే, చూడు అని చెప్పేసి అప్పుడే కళ్ళు మూసుకొని ఏమంటే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల తర్వాత లెగిశారు. అంటే కళ్ళు మూసిన నిమిషం లోపు ఆయన నిద్రపోగలడు. ఓకే, అది ఆయన శరీరం మీద ఆయనకు ఉన్న పట్టు. అది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన గొప్పతనం, అది ఆయన అదృష్టం. ఓకే, అట్లా సమయ పాలన ఎక్కువ మంది కలవటం అనేది మాత్రం రాజశేఖర గారితో నేను ఎవరిని పోల్చలేను. అలా కాకుండా కార్యకర్తలకి ధైర్యం నింపటంలో కావచ్చు, కార్యకర్తలకు నేను ఉన్నాననే ఒక భరోసా ఇవ్వడంలో మాత్రం రాజశేఖర గారిని రేవంత్ రెడ్డి గారిని మనం పోల్చుకోవచ్చు. వ్యక్తిగతంగా ఎవరి స్టైల్స్ వాళ్ళది. ఆయన రాయలసీమల ప్రాంతంలో ఆయన రైతు కష్టపడి చేశాడు, డాక్టర్గా పనిచేశాడు, రూపాయి డాక్టర్ అని చెప్పి పేరుతో రూపాయి వైద్యం చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 78 నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎంతో పోరాటాలు చేస్తూ దాదాపు మీకు 27-28 ఇయర్స్కి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ఎంపీకి గెలిచి ఓటమి అనేది జరగకుండా. అవును, ఆయన అది చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. ఆయనని పోల్చాలనుకుంటే ఒట్టి ఎన్టీ రామారావు గారిని ఆయన్నే పోల్చగలం, ఇంకెవరిని పోల్చలేము. ఓకే, సో రేవంత్ గారు ఫాలో అవుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్, కానీ ఇంకా
తనకి ఇంకా వేరే క్వాలిటీస్ అన్ని రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం దూకుడు తగ్గించుకుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ అని, అంటే లేకపోతే ఈ దూకుడు ఉంటే తన తెలంగాణ బలమే అది. సరిపోద్ది అనుకుంటారా? తన బలమే అది. ఓకే కాబట్టి నేనైతే ఆ దూకుడు తగ్గించుకోమని చెప్పను. ఓకే. ఎప్పుడు నేను తన్ని వెనక్కి లాగటం అనేది చేయను. ఉమ్, అంటే తన బలం అదే. అది కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఉమ్, ఎవరైతే నీ బలం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి. బట్ తను అగ్రెసివ్, తన నేచరే అగ్రెసివ్ నేచరు. ఇంకా చాలా సమయంగా చాలా నిదానంగా ఉన్నాడు. ఉమ్, ఉమ్. మామూలుగా తనకున్న స్పీడ్ ప్రకారం అయితే ఇప్పటికే ఇంకా చాలా జరిగిపోయి ఉండేవి. అవుతేనా? ప్రభుత్వాధినేతగా ప్రభుత్వ పెద్దగా చాలా కంట్రోల్గానే పనిచేస్తున్నాడు. ఓకే. సో తెలంగాణ ఇప్పుడున్న ప్రతిపక్షాలకి ఆ మాత్రం దూకుడు లేకపోతే కష్టం అనుకొని అదే దూకుడు మెయింటైన్ చేస్తున్నారా అని? అంటే అట్లని కాదు, అవసరాన్ని బట్టి Yes, తను of course. ఇప్పుడు అవతలాళ్ళు రాయితో కొడుతుంటే నువ్వు దూదితో కొడతాను అంటే కరెక్ట్ కాదు కదా. రాయితో కొడుతున్నప్పుడు నువ్వు ఇంకా పెద్ద రాయితో కొడతానంటేనే కదా అవతలాడు ఆగేది. కాబట్టి ఈట్కే జవాబు పత్తర్సే అంటారు కదా ఇప్పుడు ఇక్కడ. కాబట్టి కానీ నువ్వు ఒకప్పుడు రాజకీయాల్లో దూకుడు పనికిరాదు అని అంటారు, కానీ ఇప్పుడు రాజకీయాలకు దూకుడు అవసరం. దూకుడు అవసరం, ప్రజలు కూడా అదే కోరుతున్నారు. ఉమ్, నువ్వు ఒక సాధు పొంగవునిలాగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలకి నచ్చట్లేదు అది. ఉమ్. నువ్వు ప్రజలు నీ నుంచి ఏది కోరుకుంటున్నారో నువ్వు అది చేయటమే కరెక్ట్. అనిపిస్తుంటుందా అందరు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండలేరు, అందరు రేవంత్ రెడ్డి లాగా ఉండలేరు? అంటే జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నాడు ఆయన. ఉమ్, నాకు ఒకప్పుడు మంచి మిత్రుడు తను. ఉమ్, ఉమ్. అయితే ఈ మధ్య టచ్లో లేను. వీళ్ళిద్దరూ బాగానే ఉంటుందా? రేవంత్ రెడ్డి గారికి జగన్ గారు బాగుంటారా? లేదు, అస్సలకి. ఎప్పుడు ఎక్కడ కలిసిన సందర్భాలు ఇక్కడ కలిస్తే అలో అంటుంది తప్పించి. ఉమ్. ఎందుకంటే పార్టీ డిఫరెంట్ కావటం వల్ల ఎప్పుడు వీళ్ళు కలిసి ఎక్కడ కూర్చోవటం కానీ కలిసి మాట్లాడటం కానీ ఎక్కడ దాంట్లో. ఓకే. మాట్లాడుతుంటారా రేవంత్ గారితో ఫోన్లో ఎప్పుడన్నా? ఆ. సీఎం అయిన తర్వాత టైం ఇస్తున్నారు ఫ్రెండ్కి? ఏదో టైంలో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మెసేజ్ చేసుకుంటూ ఉంటాం. ఆయన ఫోనే వాడరు అంటారు అసలుకి? వాడతాడు. వాడతారా? ఆయన చేతిలో ఫోన్ పట్టుకోవడం కూడా చూడలేరు. ఉండదు, కానీ పిఎల్ దగ్గర ఉంటుంది. ఏదైనా కీలకంగా ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తుంటారు, చూస్తుంటాడు. అంటే ఆయనకి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం ఇష్టం ఉండదు, తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయరు ఆయన, ఎవరు ఫోన్లు కూడా అంటుంటారు. సహజంగా ఫోన్లలో పెద్దగా మాట్లాడు. ఉమ్, బట్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం పిఏల ఫోన్ నుంచి మాట్లాడతారు, లేకపోతే తన ఫోన్ నుంచి అయినా సరే. రేర్గా తన ఫోన్ నుంచి కూడా మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా కొంచెం రేవంత్ గారిని ఫాలో అవుతున్నా, ఫోన్లలో మాట్లాడటం మానేసి. అంటే అది విన్న తర్వాత అంటే తను అంతకుముందు ఉన్నప్పుడు కూడా తన ఫోన్ టైపింగ్ అన్ని చేసేసి ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం ఫోన్లలో మాట్లాడటం అనేది తగ్గించుకున్నాడు. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి సెకండ్ అనేది విలువైంది కాబట్టి ఇప్పుడు అంత టైం కూడా ఉండదు తనకి. ఏం సేవ్ చేసుకున్నారు మీ దాంట్లో? రేవంత్ గారు తన పేరుతోటే సేవ్ చేసుకుని ఉంటాం. రేవంత్ అంతే. సో ఇప్పుడు మేమైతే ఫ్రెండ్స్ అయితే పలానా దీపక్ ఫ్రెండ్ అను లేకపోతే రాజు ఫ్రెండ్ అనో పెట్టుకుంటాం. అట్లా అవసరంలా, ఆ పేరుతో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి కాదు కదా. అటువంటి ఆ పేరుతో ఇంకా 2-3 ఎవరు లేరు కదా నా ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే సాధారణ వ్యక్తి అని కాదు, ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అని పెట్టుకుంటాం. మీరు ఎలా? అట్లేం లేదు, ఉట్టి పేరుతోటే పెట్టుకున్నాం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.